మళ్ళీ ఈ పొలిటికల్ అగ్ని పరీక్షల ఈ ముగ్గురు మొగధీరులల్లా హే సా రుద్రస్స అని లేచే ఆ బాహుబలి ఎవరు అని చెప్పి నేను చెప్తాను. ఇది కేవలం ఒక బై ఎలక్షన్ కాదు, చూడబోయే తెలంగాణ గుండె సవ్వడి. రేవంత్ అన్నకు సీఎం పదవిలో ఉన్నాడు, కాకపోతే ఇలా పవర్ ఉన్నదా? అగ్గర్ కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గిట్ల రేవంత్ అన్న ఓడిపోతే పవర్ ఉన్నా కుర్చీ కిందికేని సూరజ్ హువా మద్దం చాంద్ జల్నే లగా విజయమా లేక వీరమరణమా? ఖచ్చితంగా నాకు ప్రాణవాయువు ముస్లింల ఓట్లు అని చెప్పగానే అజరుద్దీన్ లోపలికి వచ్చిండారా లేదా? కేటీఆర్ ఇంకా హరీష్ రావు కలిసి అగ్గి పెట్టేసారు, ఒక జ్వాలాముఖి అయి కంప్లీట్గా డిజిటల్ బోర్డులు పెట్టి ఫాట్ 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 అని వెళ్తాయి చూడు, అట్లా వేలునే డిజిటల్ దాంట్లో అంతా. నీ అరెస్ట్లు ఏమా, ఎప్పుడు అరెస్ట్ చేస్తావు? నేను దేనికైనా రెడీ, నన్ను అరెస్ట్ చేయరా భయ్ అని నేను ఇండ కూర్చొని ఉన్నా, ఇంకెన్ని రోజులు ఈ బంకచక్క మాటలు మాట్లాడతావు అని చెప్పి కులేయాం ధమ్కీలు ఇస్తున్నారు. కరెక్ట్గా ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అనుకో, అపోజిషన్ పాత్ర నుంచి గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్ ఆప్ కతార్ మే హై. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎంతమంది ఉంటారో జనాలు నాకు తెలియదు, ఈగల దోమలు కూడా ఉంటాయో నాకు తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఇంటి ముంగట ట్రాఫిక్ జాములు అవ్వుడు మొదలైతాయి. ఓడిపోతూనే నేను గెలుస్తూనే ఉన్నా అనేది కిషన్ రెడ్డి మోడల్. 8 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హిందుత్వ అజెండాని పైకి తీసుకొస్తారా, లేకపోతే మేము అలయన్స్ పార్టీ లెక్క మిగిలిపోతామా? జూబ్లీ హిల్ రిజల్ట్ అనేది తెలంగాణ పొలిటికల్ హారోస్కోప్ ఫ్రెండ్స్. అధికార పక్షం అధికారంగా ఉంటుందా? ప్రతిపక్షం మళ్ళా పవర్లకు వస్తుందా? అంధకార పక్షం అనుభూతి ఏమన్నా నేర్చుకుంటుందా? ఇది జర రసవత్తరంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది జర రసవత్తరంగా ఉంటుంది. ఎందుకు చెప్పాలా, నేను టైటిల్ కూడా అట్లనే పెట్టిన. ముగ్గురు మోతవరి మగధీరులు జోర్దార్ జుబ్లీ. నిన్ననైతే అసలు ఇక హల్చల్ హల్చల్. ఎందుకు నేను ముగ్గురు మోతవరి మగధీరులు జోర్దార్ జుబ్లీ అంటున్నా అనేది మీకు ఒక ఆలోచన వచ్చింది. నిన్న నేను డీటెయిల్గా చెప్పిన అసలు ఎందుకు ఓటేయాలా ఎక్సెట్రా ఎక్సెట్రా. కొంచెం లేట్ అయినా మేము కూడా క్రిస్ప్గా మాట్లాడవచ్చు వ్యూస్ కోసం, బట్ మేము నిజాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, జర లెందీ అవుతుంది. ఇప్పుడు ముగ్గురు మోతబరి మగధీరులు అని అంటే, ఒక దగ్గర కాంగ్రెస్కి నేతృత్వం వహిస్తున్న మన అనుముల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి నేతృత్వం వహిస్తున్న జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీల కిషన్ రెడ్డి గారు, భారతీయ రాష్ట్ర సమితికి తనై ఒక అడిగేస్తున్న కల్వకుంట్ల తారక రామారావు గారు, రేవంత్ రెడ్డి, కేటీఆర్ అండ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఈ బ్యాటిల్ ఆఫ్ లెజిటమసీలా జోర్దార్ జుబ్లీలా ఎవడు గెలుస్తాడు ఎలక్షన్ బైపోల్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ అని చెప్పిన. మళ్ళీ ఈ పొలిటికల్ అగ్ని పరీక్షల ఈ ముగ్గురు మొగధీరులల్లా హే సా రుద్రస్స అని లేచే ఆ బాహుబలి ఎవరు అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది కేవలం ఒక బై ఎలక్షన్ కాదు, ఇది నిజంగా చెప్పాలనంటే రాబోయే చూడబోయే తెలంగాణ గుండె సవ్వడి అని చెప్పి రాజకీయ నిపుణులు మాట్లాడుతున్నారు. చిత్రగుప్త్ రోజు చెప్పుకుంటూ వస్తున్నది జోర్దార్ జూబ్లీ బైపోల్ ఎలక్షన్స్. ఎందుకు అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు మనం కాంగ్రెస్ని తీసుకుందాం, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ని తీసుకుందాం. ఇవాళ రేవంత్ అన్నకు ఖచ్చితంగా సీఎం పదవిలో ఉన్నాడు, పదవి ఉన్నది, కాకపోతే ఇలా పవర్ ఉన్నదా అనేది ఒక క్వశ్చన్. ఎందుకు చెప్పాలన్నా, ఈ బైపోల్ ఎలక్షన్ రేవంత్ అన్నను ఆలోచింపజేస్తుంది. ఇవాళ ఆయన యొక్క పదవికి యొక్క సర్వైవల్ ఆఫ్ అథారిటీ ఏంది అని అంటే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. ఆయన ఇలా గవర్నమెంట్లో ఉన్నాడు, కానీ సీఎం కుర్చీలో కూసున్నాడా అని డిసైడ్ చేసే ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్. అగ్గర్ కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గిట్ల రేవంత్ అన్న ఓడిపోతే పవర్ ఉన్నా కుర్చీ కిందికేని సూరజ్ హువా మద్దం చాంద్ జల్నే లగా అని ఉంటుంది. సూర్యుడు బగబగ మండుడు కాదు, చంద్రుడు బగబగ మండుతాడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్పాలనా, అగర్ ఈ ఎలక్షన్ ఓడిపోతే పదవి ఉన్నా కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇర్రిలవెంట్ అయిపోతుంది. ఇది రోజు చిత్రగుప్తు చెప్పుకుంటూ వస్తున్నది. ఇది కేవలం రేవంత్ రెడ్డికే వర్తిస్తుంది అని కాదు, మిగతా ఇద్దరికి కూడా అదే వర్తిస్తుంది. బై ఛాన్స్ ఈ ఎలక్షన్లా కావద్దు ఓడిపోతే, కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి గారి రాజకీయ పదవి అనేది నీటి మీద రాతల లెక్క అయిపోతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక బై ఎలక్షన్, కేవలం ఒక చిన్న జూబ్లీ హిల్స్కి సంబంధించిన బై ఎలక్షన్లా నిన్నటితోని కలిపితే సీఎం గారు మన అనుముల రేవంత్ రెడ్డి గారు 4 సార్లు 3 సార్లు క్యాంపెయిన్కి వచ్చిండు. కరెక్టా రాంగా?
3 సార్లు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలంగాణలో ఇడిచిపెట్టి పత్తి రైతుల పంచాయతీ కూడా మర్చిపోయి, రైతు పంచాయతీలు కూడా మర్చిపోయి, స్టూడెంట్ పంచాయతీలు కూడా మర్చిపోయి, ఉద్యోగ పంచాయతీలు కూడా మర్చిపోయి, అడ్మినిస్ట్రేషన్ని మర్చిపోయి జూబ్లీ హిల్స్ కేంద్రంగా మాట్లాడుతున్నాడు అని అంటే చిత్రగుప్త్ ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఎంత ప్రభావం చూపుతున్నది అని అనేది వాస్తవమా కాదా? ఇలా క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఉన్నా యాక్చువల్ క్యాండిడేట్ ఎవరు అని అంటే నవీన్ యాదవ్ ముఖం కనబడుతున్నా మీకు, యాక్చువల్ క్యాండిడేట్ ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. ఇలా రేవంత్ రెడ్డికి చిత్రగుప్తు చెప్పిన మాట అర్థమైంది. ఏందనంటే విజయమా లేక వీరమరణమా అనే ఒక మూమెంట్లకు జూబ్లీ హిల్స్ వచ్చేసింది. ఫ్రస్ట్రేషన్స్, మాటలు, డైలాగులు, కోపాలు, దాడులు దీనికి నిదర్శనం కాదా? విజయమా లేక వీర మరణమా? జూబ్లీ హిల్స్ స్లిప్ అయిపోయిందనుకో ఢిల్లీ దర్బార్ అంటే రాహుల్ గాంధీ ఇంటి చుట్టూ, కార్గే శిబిరం చుట్టూ కాంగ్రెస్ అసమ్మతి నేతలు మొత్తం నిలబడతారు. కాంగ్రెస్ గాంధీ భవన్ అనేది అప్పుడు పవర్ సెంటరా లేకపోతే ఒక పావుల సెంటరా, కింగా లేదా పావా అనేది డిసైడ్ అవుతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి క్లియర్ కట్గా అర్థమైంది. ఎవడు అసలు చేసినోడే మర్చిపోయిండు సర్వే. ఆ సర్వే సియాసత్తి మేము తీసుకొని వచ్చినాం, పెట్టినాం, మాట్లాడినాం. ముస్లింలు బీఆర్ఎస్ వైపు తరఫు పోతున్నారు, మళ్ళీ కాంగ్రెస్ తరఫునైతే లేరు అని చెప్పంగానే రేవంత్ రెడ్డి గారికి క్లియర్ కట్గా అర్థమైంది. కరెక్ట్ కదా, ఆక్సిజన్ ఇవాళ నేను జూబ్లీ హిల్స్లో గెలవాలనంటే, జూబ్లీ హిల్స్ బైపోల్ జోర్దార్ కావాలనంటే, ఈ ముగ్గురు మోతవరి బ్యాచ్ల మగధీరుని నేను కావాలనంటే ఖచ్చితంగా నాకు ప్రాణవాయువు ముస్లింల ఓట్లు అని చెప్పగానే అజరుద్దీన్ లోపలికి వచ్చిండారా లేదా? అజరుద్దీన్ లోపలికి వచ్చిండు, ఆడికాగిపోయినా అంటే మంత్రిత్వ శాఖ దాకా పోయిండు. నచ్చినా నచ్చకపోయినా అది రేవంత్ రెడ్డి మొదట ఉన్నప్పుడు ఉండేనా? లేదు. సెకండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అయిందా? లేదు. జూబ్లీ హిల్స్ బైపోల్ అనేది డిసైడ్ అయింది. ఇంకొకటి ముస్లింలతోనే నాకు ప్రాణవాయువు ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి తెలుసుకున్నాడు. అందుకే ఒక ఎంఐఎం క్యాండిడేట్కి, ఎంఐఎంతో దోస్తి పకడ్బందీ చేసుకోనికే ఒక ఎంఐఎం క్యాండిడేట్ని బరిలకు దించిండు. నిజంగా చెప్పాలనంటే దీన్నే మన ఏమంటారు సింహాసన సోపానం అని అంటారు. ఏమంటారు? సింహాసన సోపానం అంటారు. దీన్ని సైలెంట్ సిగ్నల్ అంటారు అనమాట. ఒక జోక్ ఉన్నది, ఏందని తెలుసా? ఒక మంచి దొడ్డు ఉన్న పొటేలు పోతుందట. పొటేలు రోడ్డు మీద మంచిగా ఉన్నదట, తగడ ఉన్నదట. తగడకున్న పొటేలు పోతుంటే ఏమైంది, కింద యాలాడుతుంటాయి కదా, ఏం యాలాడుతున్నాయి నన్ను అడగకుర్రి. అయితే ఆ పొటేలు వెనకాల ఒక నక్క పోతుందట. అరే పక్కకున్న తోడేలు చూసి అన్నదంట, అరే ఏం పోతున్నావురా, వేటాడినన్నా వేటాడు, లేదా పక్కకన్నా జరుగు, నేనన్నా చూసుకుంటా. నువ్వేంద్రా దాని వెనక పోతున్నావు పొటేలు వెనక అనంటే, నువ్వు యాళ్ళాడుతూనే కనబడతలేవా, అది యాళ్ళాడి కింద పడంగానే నేను ఎత్తుకొని తీసుకొని ఉరుకుదాం అని అనుకుంటున్నా అని చెప్పినాయట. నక్క చెప్పిందట. మళ్ళీ ఇలా ఎవరు యాళ్ళాడుతున్నాయి, ఎవరు చుట్టూ పోవాలని అనుకుంటున్నాడు అని అనేది ఇవాళ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఇవాళ పొటేలు యొక్క జోకు వాస్తవం అయిపోయింది తెలంగాణలో. ఇంకొకటి ఏంటంటే గెలుపుకి బెంచ్ మార్క్ అనేది కూడా రేవంత్ రెడ్డి సెట్ చేసేసిండు. ఆయన అన్నాడు కదా 30,000 మెజారిటీ రాకపోతే ఇది ఒక గెలిపే కాదని అన్నాడు అన్న. ఇప్పుడు ఆయన గెలిచినా పల్లెంలో పెట్టి ప్లేట్ ఇచ్చేస్తాడు అన్నమాట అని అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. సో ఇవాళ విజయమా లేక వీర మరణమా అని అనేది రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా చిత్రగుప్తు చెప్పిన అనాలిసిస్ ఏదైతుందో దానికి గట్టిగా అగ్రెసివ్గానైతే పోతున్నాడు. నెక్స్ట్ వీ విల్ కమ్ టు కేటీఆర్ బీఆర్ఎస్. కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ అని తీసుకొని చూస్తే కేవలం ఇక నిజంగా చెప్పాలనంటే ఒక ఫినిక్స్ రిటర్న్ అయినరా లేకపోతే ఒక నాస్టాల్జియా ర్యాలీయా అనేది ఒక సందిగ్ధంలో పెట్టేసారు. ఎందుకనంటే ఇద్దరు బామ్మడుదులు కలిసి కేటీఆర్ ఇంకా హరీష్ రావు కలిసి అగ్గి పెట్టేసారు. ఒక జ్వాలాముఖి అయి కంప్లీట్గా డిజిటల్ బోర్డులు పెట్టి అగ్గి ఇట్లా జ్వాలాముఖిలు వేలుతున్నాయి, పట్ అని. అది పెడతాం చూడు, ఏది 12 స్టార్ 7 స్టార్లో పెడతాం చూడు, పాట్ అని ఇట్లా వేలుతాయి చూడు, అట్లా వేలున్నాయి డిజిటల్ దాంట్లో అంతా. లెఫ్ట్ రైట్ సెంటర్గా అగ్రెసివ్ ప్రిజన్ చూపించారు ప్రతి బూత్లో. ఇలా కాంగ్రెస్ కరప్షన్ అని చెప్పినా నీ అరెస్ట్లు ఏమా, ఎప్పుడు అరెస్ట్ చేస్తావు, నేను దేనికైనా రెడీ, నన్ను అరెస్ట్ చేయరా భయ్ అని నేను ఇండ కూర్చొని ఉన్నా, ఇంకెన్ని రోజులు ఈ బంకచెక్క మాటలు మాట్లాడతావు అని చెప్పి కులేయాం ధమ్కీలు ఇస్తున్నారు కరెక్ట్గా. అంటే ఏవైతే సైలెన్స్ ఫైళ్ళు ఉన్నాయో చూడు, 6 గ్యారంటీల వలె ఆవిరైపోయినాయా, ఆధారాలు కనుమరుగైపోయినాయా, ఎవిడెన్స్ మిస్ అయిపోయిందా అని అంటే భారతీయ రాష్ట్ర సమితి తన అగ్రెసివ్ క్యాంపెయిన్తో డైరెక్ట్ మెసేజ్ ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ కూడా ఈ ఎలక్షన్ని అత్యంత సీరియస్గా తీసుకుంది.
ఇది నా రిఫరెండం, మేము పరిపాలించినాం, మేము డెలివరీ చేసినాం, ఇప్పుడు అపోజిషన్లు ఉండి కూడా ఆ పాత్ర పోషించినాం, అది మేము ప్రజలకు చూపిస్తున్నాం, ప్రజలు మీరు మా వైపు చూస్తున్నారా అని చెప్పి ప్రతి గడపను దొక్కుతూ ముంగడుపోతున్నది బీఆర్ఎస్. అగర్ బీఆర్ఎస్ గెలిచింది అనుకో ఇవాళ బీఆర్ఎస్ గెలిచింది అనుకో, అపోజిషన్ పాత్ర నుంచి గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్ ఆప్ కతార్ మే హై, సమయ కృపయా వెయిట్ కరే, ఆప్ కతార్ మే హై, గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్ అని వస్తుందా రాదా ఫ్రెండ్స్? మిరియాపురి అప్పుడు ఏమవుతుంది తెలుసా? సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎంతమంది ఉంటారో జనాలు నాకు తెలియదు, ఈగల దోమలు కూడా ఉంటాయో నాకు తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఇంటి ముంగట ట్రాఫిక్ జాములు అవ్వుడు మొదలైతాయి. ఈ కంబ్యాక్ నరేటివ్ వాస్తవం అవుతుందా కాదా? మీరు చెప్పురు. ఇది ఇద్దరు రియలైజ్ చేసిర్రు. ఇప్పుడు లెటస్ కమ్ టు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు. మళ్ళీ ఈయన క్రూసైడర్ అవుతారా, లేకపోతే షో స్టాపర్ అవుతాడా, లేదా బ్యాక్ పైపర్ అవుతాడా బీజేపీకి అనేది ఈ ఎలక్షన్. అయితే మీకు ఒకటి తెలవాలి ఏంటనంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు తెలవాలి ఏంటనంటే, ఒకటి తెలంగాణలో రెండు మోడల్స్ ఉన్నాయి బీజేపీలో రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటేమో నమో మోడల్ అంటారు, ఇంకొకటి కిషన్ రెడ్డి మోడల్ అని అంటారు. ఇది నేను భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ చెప్తున్నా, అలా తెలంగాణ మోడల్ గురించి కూడా మాట్లాడుతున్నా. నమో మోడల్ అనేది సెంట్రల్ బీజేపీ మోడల్, నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మోడల్. ఈ మోడల్ ఏముంటుందనంటే, నరేంద్ర మోడీ మోడల్ ఎట్లుంటుందనంటే, నేను గెలుస్తా, 3 సంవత్సరాలు గెలిపించినా, గెలుపు పదంలకు పార్టీని తీసుకుపోతా, గెలిపిస్తూనే ఉంటా, గెలిపిస్తూనే ఉంటా అనేది నరేంద్ర మోడీ మోడల్. ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మోడల్ కాడికి వచ్చింది అనుకో, ఇప్పుడు ఆయన పార్లమెంట్లో ఆయన ఎవరిని గెలిపియలే, కాకపోతే ఈ మోడల్ కంప్లీట్గా మీకు కాన్వర్స్గా ఉంటుంది. ఎట్లా అంటే, ఓడిపోయినా అయినా నేను గెలిచిన, ఓడిపోతూనే నేను గెలుస్తూనే ఉన్నా అనేది కిషన్ రెడ్డి మోడల్. సో మళ్ళా కిషన్ రెడ్డి మోడల్ నరేంద్ర మోడీ మోడల్కి ట్రాన్స్ఫర్ అవుతుందా? ఆ సత్తా కిషన్ రెడ్డికి ఉన్నదా? గెలిపిస్తాడా, లేకపోతే ఓడిపోయి గెలుస్తూనే ఉంటాడా? ఎవరినైతే గెలిపిలే కదా, గెలుస్తూనే ఉంటాడా? ఫ్యాక్ట్ ఏంటనంటే, ఇక్కడ కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో కీలక పట్టున్నా అవి గ్రౌండ్లో కనిపించకుండా, నేను చెప్పిన కదా అదొకటే తప్పు. నేను సెంట్రల్ బీజేపీని అడగడం బంద్ చేస్తాను, ఎందుకనంటే ఆ మనిషికి ఉన్న ఆధారంతో నేను అడిగిన మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. కానీ సో ఇవాళ కంప్లీట్గా సొంత కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి దూరం అయిపోయి కిరాయికి, అంటే మనం రెంటల్ అంటాం కదా, రెంటల్గా తెచ్చుకున్న జనసేన టీడీపీ క్యాడర్ ఇవాళ భారతీయ జనతా పార్టీ క్యాడర్ అవుతుందనంటే, మళ్ళీ ఇవాళ కట్టర్ కాషాయ కార్యకర్తకు కిషన్ రెడ్డి మోడల్ అనేది ఒక అనుభవమై నిలబడుతుందా, లేకపోతే అవమానం అనేది అద్దం చూపుతున్నదా అనేది ఒక ప్రశ్న. సో యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ మోడల్ అనేది సక్సెస్ అయింది కదా, ఆయన గెలిపించిండు. బట్ కిషన్ రెడ్డి మోడల్ తీసుకుంటే ఎక్కడ దాకున్నాము అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హిందుత్వ అజెండాని పైకి తీసుకొస్తారా, లేకపోతే మేము భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, నాయకత్వంలో అలయన్స్ పార్టీ లెక్క మిగిలిపోతామా? November 14th ఏదైతే బాహుబలి వర్డిక్ట్ డే ఉందో, మళ్ళా ఆనాడు ఈ నరేంద్ర మోడీ మోడల్కి కిషన్ రెడ్డి మోడల్ ట్రాన్స్ఫార్మ్ అవుతుందా? సర్వైవర్ నుంచి కాంకరర్ అవుతాడా? రియాలిటీ ఏందనంటే, లేకపోతే కేవలం పర్సెప్షన్లుగా మిగిలిపోతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆడికి ఆగిపోయిందా అంటే, ఇవాళ పోల్ డిసైడ్ చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ కేవలం రూల్ చేయగలుగుతుందా, కన్సిస్టెంట్గా ఉండగలుగుతుందా? భారతీయ రాష్ట్ర సమితి మళ్ళా గెలుపు పతాకం ఎగిరేస్తుందా, లేకపోతే ఒక మ్యూజియం ఐటమ్ అయి మిగిలిపోతుందా? అట్లనే భారతీయ జనతా పార్టీ ఛాలెంజర్ అయి నిలబడుతుందా, లేక చీర్ లీడర్ లాగా మిగిలిపోతుందా? జూబ్లీ హిల్ రిజల్ట్ అనేది తెలంగాణ పొలిటికల్ హారోస్కోప్ ఫ్రెండ్స్, జాతకం చెప్తుంది తెలంగాణది. 2019 రిఫరెండం. రేవంత్ రెడ్డి, కేటీఆర్, కిషన్ రెడ్డి ముగ్గురు వారియర్లు ఒక్క దినం కోసం ఎదురు చూస్తున్నారు. 14వ తారీఖు నవంబర్. నిజంగా చెప్పాలనంటే తెలంగాణ ఆ రోజు ఓటేయేది 11వ తారీఖున. తెలంగాణ జడ్జ్ చేస్తుంది మా నాయకుడు ఎవడు, మా భావి ముఖ్యమంత్రి ఎవడు అనేది ఒక జడ్జ్ చేస్తుంది. ఈ బ్యాటిల్ ఫీల్డ్లో జూబ్లీ హిల్స్ అనేది కేవలం ఒక చిన్న కాన్స్టిట్యుయెన్సీ కాదు. నిజంగా చెప్పాలనంటే జూబ్లీ హిల్స్ ఒక ఈగో, జూబ్లీ హిల్స్ ఒక సినిమా మనీ,
జూబ్లీ హిల్స్ ఒక లెగసీ ఫర్ సినిమా, జూబ్లీ హిల్స్ రియల్ ఎస్టేట్ మజిల్, జూబ్లీ హిల్స్ హైదరాబాద్ హస్తినాపురానికి కలిపే ఒక పొలిటికల్ సర్క్యూట్. మళ్ళా ఇన్ని క్వాలిటీలు ఉన్న జోర్దార్ జూబ్లీలా ఆ ముగ్గురు మోతబరిలలా మొగ ధీరుడు ఎవడు అనేది పెద్ద క్వశ్చన్. ఈ నరేటివ్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు, ఈ కంప్లీట్ సినారియోని ఎవడు రియలైజ్ చేస్తాడు, కంప్లీట్గా ఎగ్జిక్యూటివ్ క్లాస్ వర్సెస్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్ని ఎవడు ఆకట్టుకుంటాడు, పొలిటికల్ నెట్వర్క్ని ఐడియాలజికల్ అంబిషన్స్తోని జుటాంచి ముంగటికి ఎవడు పోతాడు, ఈ ఎలైట్ చాటర్ని బూత్ లెవెల్ రియాలిటీని ఎవడు కైవసం చేసుకుంటాడు, ఈ రిచ్ ఎలైట్ క్లాస్తో చేతులు కలిపి బిజినెస్ క్లాస్ని మాసుట్టెవడు దింపుకుంటాడు తర్వాత అనేది ఒక కీలక. అది మేబీ ఇలా నాయకులు కూర్చొని ఎవరైతే క్యాపచినో ఆర్ లట్టే అని చెప్పి మాట్లాడుతుంటారు చూడు, వాళ్లకు చెమటోర్చే బూత్ కార్యకర్తల బాధ తెలిస్తేనే ఈ జూబ్లీ హిల్స్ గెలుస్తాం. అది ఈవీఎంలు ఓపెన్ చేసినాక బ్యాలెట్ దినాన అసలైన సిసలైన నిజం బయటపడుతుంది. సో ఈ రేస్లో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి 4 సార్లు క్యాంపెయిన్ చేస్తున్నాడు, ఇంకొక ప్రతిపక్ష నాయకుడు ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, నేను ఖచ్చితంగా ఆ పదవి నెరవేర్చి తీరుతా, ఆల్రెడీ 2 సంవత్సరాలు నేను ఈ పాత్ర పోషించిన, ఇప్పటికీ పోషిస్తా, ప్రజలిచ్చిన నిర్ణయాన్ని నేను సలాం కొడుతున్నా, నా పాత్ర నేను ఏది ఇచ్చినా పోషించిన కాబట్టి మళ్ళా తిరిగి ప్రజల ఆశీర్వాదం అడుగుతా అని చెప్పి నిలబడ్డాడు. ఇక్కడ ఇంకొకళ్ళు ఓ మానవా నరుడా ఓ నరుడా నా కోరికకు నీదేమి కోరిక అని చెప్పి పాటలు పాడుతున్నది క్యాడర్ని నమ్మకుండా. సో అధికార పక్షం అధికారంగా ఉంటుందా, ప్రతిపక్షం మళ్ళా పవర్లకు వస్తుందా, అంధకార పక్షం అనుభూతి ఏమన్నా నేర్చుకుంటుందా అనేది ఇలా పెద్ద ప్రశ్న. ఏ పార్టీ ఎక్కడున్నదని నేను చెప్పలే, ఈ పార్టీలల్లో ఎవరెవరు ఎట్లెట్లుంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. భారత్ మాతాకి జై.